తాజాగా సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. న్యూఢిల్లీ టు చెన్నై వెళ్లే జీటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ మీద ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం డిస్ట్రిక్ట్ దగ్గర కొందరు దుండగులు దారుణంగా రాళ్లు విసిరారు. రన్నింగ్లో ఉన్న ట్రైన్ మీద అంత పెద్ద పెద్ద రాళ్లు విసరడం ఏంటి? ఆ అటాక్ వల్ల ట్రైన్ ముందుండే లోకోమోటివ్ విండో షీల్డ్ పూర్తిగా పగిలిపోయింది. అంతటితో ఆగలేదు. అక్కడ డ్యూటీలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ ఎం జయరాం గారికి తీవ్రమైన గాయాలయ్యాయి. కానీ సెల్యూట్ చేయాలి, అక్కడ ఉన్న ట్రైన్ క్రూ మొత్తానికి అంత పెద్ద అటాక్ జరిగిన పైలట్కి గాయమైనా సరే ఏమాత్రం పానిక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ట్రైన్ని ఉలవపాడు స్టేషన్ దగ్గర సేఫ్గా హాల్ట్ చేశారు. దాంతో ట్రైన్లో ఉన్న వందలాది మంది ప్యాసింజర్స్ ప్రాణాలు సేవ్ అయ్యాయి. దట్స్ రియల్లీ గ్రేట్ జాబ్ కదా. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే రైల్వే సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? ప్యాసింజర్స్ అలాగే మన కోసం డే అండ్ నైట్ కష్టపడే రైల్వే స్టాఫ్ ప్రాణాలకి సేఫ్టీ ఉందా లేదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. అథారిటీస్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ దోషులను పట్టుకొని స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. మీరేమంటారు? ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి రూల్స్ తేవాలో కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.